హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అన్నది ఎప్పుడు ఉండబోతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చాలామంది ఇక్కడే చాలా తప్పు చేస్తున్నారు, చాలా టైం దొరుకుతుంది అని రాంగ్గా గెస్ చేస్తున్నారు అనమాట. సో క్లియర్గా చివరి వరకు చూడండి, ఎగ్జామ్ డేట్ ఎంత నియర్ బై ఉంది అన్నది మీకే తెలుస్తుంది. ఓకే, వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోద్ది. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్ గ్రూప్లో తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా. అండ్ మీరు అసలు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా? స్టార్ట్ చేస్తే ఎస్ అని లేకపోతే నో అని కామెంట్ అయితే చేయండి. అండ్ దాంతోపాటు మీరు అసలు ఎగ్జామ్ ఏ మంత్లో ఉంటుంది, ఎప్పుడు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు అన్నది వీడియో చూడకముందే కామెంట్ అయితే చేయండి. ఇక మనం మెయిన్గా మాట్లాడుకుంటే అండర్ గ్రాడ్యుయేట్కి ముందు ఆల్రెడీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అన్నది అయిపోయింది. 27th మార్చే లాస్ట్ డేట్ ఎగ్జామ్ అయితే జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని చాలామంది అయితే ఆలోచిస్తుంటారు. బాగా రాసిన వాళ్ళకి అందులో CBT 2కి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ బాగా రాయని వాళ్ళు కంపల్సరీ నెక్స్ట్ మీకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటి, అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీకి. అండ్ దాంతోపాటు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉన్నవాళ్ళు, 10+2 ఉన్నవాళ్ళు ఆబ్వియస్గా అండర్ గ్రాడ్యుయేట్కే ప్రిపేర్ అవ్వాలి. సో దీనికి ఎగ్జామ్ డేట్ ఎంత ఉండొచ్చు, ఎప్పుడు ఉండొచ్చు అంటే మనకి ఏప్రిల్ 10th వరకు చూసుకుంటే ఈ TCS ల్యాబ్ అన్నది వేరే ఎగ్జామ్స్కి అలాట్ అయినట్టు తెలుస్తుంది. అయితే మెయిన్గా ఏంటంటే ఈ 10 days లోపే మీకు ఒక నోటీస్ అయితే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండర్ గ్రాడ్యుయేట్ కోసం ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అన్నది ఈ 10 daysలోనే మోస్ట్ పాసిబుల్లీ వచ్చే ఛాన్స్ ఉంది. సో అంటే వరస్ట్ కేసు గురించి చెప్తున్నాను. వరస్ట్ కేసుకి ప్రిపేర్ అయితే కూడా మీకు మ్యాక్సిమం ఏప్రిల్ 20th తర్వాత ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు మాత్రం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏప్రిల్ 20th or 21st ఎగ్జామ్ ఉంటుంది, ఒక 20 days దొరకచ్చు అన్నది ఫిక్స్ అయ్యి ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఎక్కువ దొరికితే మంచిదే, ఇంకా మనం దాన్ని రివిజన్కి వాటికి వాడచ్చు. బట్ ఎక్కువ దొరకపోయే ఛాన్సే ఎక్కువ ఉందన్నమాట. రీసెంట్గా రైల్వేస్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్స్ అనేవి చాలా ఫాస్ట్గా కండక్ట్ చేసేస్తున్నారు. ఎక్కువ టైం అన్నది దొరకదు. మీరు ఒక్కసారి నోటీస్ అన్నది వచ్చిన తర్వాత మీకు ఆల్మోస్ట్ ఒక 10-15 days కూడా ఉండదన్నమాట. సో కంపల్సరీ ఏప్రిల్ 20th తర్వాతే మోస్ట్ పాసిబుల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 21st 22nd ఉండొచ్చు. సో మీరేం చేస్తారంటే 21st 22nd ఉంటుంది అనుకుని ప్రిపేర్ అవ్వండి. మెయిన్గా ఈ 20 daysలో మనం మెయిన్గా చేయాల్సింది ఏంటి అంటే, ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నారో మీరు మీ వీక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. ఆ వీక్ టాపిక్స్ కూడా ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కువ మార్క్స్ వచ్చేవి ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని అలాంటివి క్లియర్ చేయండి. తక్కువ మార్క్స్ వచ్చే టాపిక్ మీరు వీక్గా ఉన్నా కొంతవరకు దాన్ని సెకండ్ ప్రయారిటీ పెట్టుకుని, ఎక్కువ మార్క్స్ వచ్చి మీరు దానిలో వీక్ ఉన్నారనుకోండి దాని మీద ఫస్ట్ ఎక్కువ ప్రయారిటీ పెట్టుకోండి. సో ఇక్కడ మనకి చూసుకుంటే సిలబస్ చూసుకుంటే 40 మార్క్స్ వచ్చేటప్పటికి జనరల్ అవేర్నెస్, 30 మ్యాథమెటిక్స్, 30 అన్నది రీజనింగ్. సో 100 క్వశ్చన్స్లో మెయిన్గా ఈ 20 daysలో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది, ఇప్పటిదాకా చేయని వాళ్ళ గురించి చెప్తున్నాను, ఈ 2 సబ్జెక్టుల మీద ఎక్కువ ఫోకస్ చేయండి, మ్యాథ్స్, రీజనింగ్. ఎందుకంటే 60 మార్క్స్ దాని మీద మీరు ఇది క్వాలిఫై అయితే మెయిన్గా మీకు ఇంకా టైం దొరుకుతుంది, CBT 2కి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ అందులో కూడా మళ్ళీ మీకు ఈ సబ్జెక్ట్స్ అన్నవి సేమ్ ఉంటాయి. అండ్ మీరు వేరే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఇది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పటిదాకా ప్రిపేర్ అవ్వన వాళ్ళు అయితే మెయిన్ ఫోకస్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీద చేయండి. అండ్ కరెంట్ అఫైర్స్ చూసుకోండి, మనం ఆల్రెడీ ఫ్రీగానే చేస్తున్నాం. మెయిన్గా లాస్ట్ 6 months ఖచ్చితంగా చూసుకోండి. సో 1.5 hourలో మీకు 1 month కవర్ అయిపోద్ది కాబట్టి ఒక 6 hoursలో 6 months కవర్ చేసేసుకోవచ్చు. సో కరెంట్ అఫైర్స్ మీకు కవర్ అవుతుంది. మ్యాథమెటిక్స్, రీజనింగ్ చూసుకుంటే దగ్గర ఒక 65 to 70 మార్క్స్ వరకు మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, ఎక్కువగా ఇప్పటిదాకా ప్రాక్టీస్ లేని వాళ్ళకి చెప్తున్నా, ప్రాక్టీస్ కానీ లేకపోతే ఆల్రెడీ సిలబస్ అన్నది కరెక్ట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు మొత్తం అన్నీ ఏది వదలకుండా ఫోకస్ చేయండి. ఎందుకంటే మీకు వీక్ టాపిక్స్ అన్నవి ఇంపార్టెంట్. వీక్ ఎందులో ఉన్నారో వాటి మీద ఫోకస్ చేయండి, మార్క్స్ రాయండి. అండ్ దాంతోపాటు ప్రిపరేషన్ రివిజన్ అన్నది చేసుకోండి, సరిపోతుంది. బట్ ఇప్పటిదాకా ఎక్కువగా స్టార్ట్ చేయని వాళ్ళు మాత్రం సరిగ్గా మన సిలబస్ అవ్వలేదు అనుకుంటే మెయిన్ ఫోకస్ దీని మీద చూసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు జనరల్ అవేర్నెస్లో కనుక దిగారంటే ఇదే ఫస్ట్ టైం అనుకోండి, అప్పుడు మీరు ఫుల్ పాలిటీ చదవాలి, ఫుల్ హిస్టరీ చదవాలి అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అండ్ దాని నుంచి వచ్చే క్వశ్చన్స్ కొంచెం లిమిటెడ్గా ఉంటాయి. ఓకే, సో అంటే అవి చదవద్దని కాదు, ముందు ప్రయారిటీ దీనికి ఇచ్చి వాటిని కూడా
చదవటానికి ట్రై చేయండి. ఇవి అయిన తర్వాత కానీ లేకపోతే సర్టెన్ టైం, కొంత టైం మాత్రమే పెట్టుకుని వీటికి ప్రిపేర్ అవ్వండి. ముందు CBT 1 క్లియర్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ టైం అన్నది లేదు కాబట్టి. ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ టైం, ఒక 2 months అన్న ఉంటే మొత్తం అన్ని చదవమనే చెప్పేవాడిని. సో ఎప్పుడు కూడా ఇదే చాలామంది చేసే మిస్టేక్ అనమాట. అఫీషియల్ డేట్ వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రిపరేషన్ అన్నది ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేద్దామని కొంతమంది అనుకుంటే, కొంతమంది ఎగ్జామ్ డేట్ వచ్చాక ప్రిపేర్ అవుతుంటారు సీరియస్గా. అది ఎప్పుడు కూడా వర్కౌట్ అవ్వదు. మీరు ఒక జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు మీరు ఆ జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారన్నది అర్థం చేసుకోవాలి. ఓకే, సో మీరు ముందు నుంచి ప్రిపేర్ అయ్యి ఉండాలి. అండ్ ముందు నుంచి ప్రిపేర్ అవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటి, మీకు ప్రయారిటీలో మంచి మార్క్స్ వస్తే మీరు పెట్టుకున్న జాబ్, ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకున్న జాబ్ మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మీరు సడన్గా ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి ఇలాంటి కంగారు ఏం పడద్దు. మన దగ్గర వీటికి సంబంధించిన బెస్ట్ క్లాసెస్ అయితే ఉంటాయి. లైక్ అన్ని సబ్జెక్ట్స్ గురించి కాకపోయినా మనం కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తున్నాం ఫ్రీగానే. మనం ఈ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, దట్టు తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండిట్లోనూ బైలింగ్వల్గా విత్ PDF ఇస్తున్నాం అనమాట. ఓకే, సో మీరు ఈ మన కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు ఈ కోర్స్ అన్నది ఉంటుంది, ఫ్రీ కరెంట్ అఫైర్స్. సో అందులో ముఖ్యంగా లాస్ట్ 6 months మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, లాస్ట్ 6 months ఫోకస్ చేసి, అది కూడా బ్యాక్ నుంచి. సో ఇప్పుడు మార్చ్, ఫిబ్రవరి, జనవరి అలా వెనక్కి వెళ్ళండి. ఓకే, సో లాస్ట్ 6 months వాటికి సంబంధించిన PDF ఉంటుంది, టెస్ట్ కూడా ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇప్పుడు చెప్పే కదా, మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించిన కోర్సెస్ ఇండివిజువల్గా దొరుకుతాయి మీకు. చూడండి, చాలా తక్కువ ప్రైస్కి మీకు మ్యాథ్స్ కానీ లేకపోతే రీజనింగ్ సంబంధించిన కోర్స్ అనేది దొరుకుతుంది అనమాట. అండ్ కూపన్ కోడ్ NTPC 100 కనుక అప్లై చేస్తే ప్రతి కోర్సు మీద 100 రూపీస్ తగ్గుతుంది. ఓకే, అండ్ ఇవి మాత్రమే కాదు, మీరు కావాలనుకుంటే జనరల్ సైన్స్ కూడా తీసుకోవచ్చు, దాని మీద కూడా 100 అయితే తగ్గుతుంది. సో మీకు NTPCకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి మీద ప్రతి దాని మీద ఈ కూపన్ కోడ్ అప్లై అయితే అవుతుంది. సో ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసుకోండి. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ కంటెంట్ అయితే దొరుకుతుంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్స్కి కూడా మీకు హెల్ప్ అవుతుంది, అలాగే వేరే ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అవ్వచ్చు మీకు. ఇది మోస్ట్ ఆఫ్ ద వాటికి మ్యాథ్స్, రీజనింగ్ ఈ టాపిక్స్ సేమే ఉంటుంది. మనం NCERT బేస్డే చెప్తాం కాబట్టి వేరే ఎగ్జామ్స్కి కూడా మీకు హెల్ప్ అవ్వచ్చు. సో సింపుల్గా ఇవన్నీ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి ఈ కోర్సెస్ తీసుకోండి. అండ్ దాంతోపాటు మీకు ఏదైనా అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కానీ లేదా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ జెన్యున్ అప్డేట్స్ ఉంటే ఎక్కడి నుంచి తెలుసుకుంటారు, కింద డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉంటాయి. అందులో జాయిన్ అయితే ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. జెన్యున్ అప్డేట్స్ అయితే మీరు వెంటనే అక్కడ తెలుసుకోవచ్చు. అలాగే నన్ను ఫాలో అవ్వాలనుకుంటే పర్సనల్గా నా ఇన్స్టాగ్రామ్ ID కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఓకే, అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మనం ఇట్లాంటి అప్డేట్స్, గైడెన్స్ వీడియోస్, దాంతోపాటు క్లాసెస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయి. తో గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ లేదా మెయిన్గా రైల్వేకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి 1 stop సొల్యూషన్ అనమాట. సో అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ నుంచి దొరుకుతాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. వెంటనే నేను ఏదైనా వీడియో చేసిన వెంటనే మీకు ఆ నోటిఫికేషన్ అన్నది వస్తుంది. అండ్ అలాగే NTPC గ్రాడ్యుయేట్ ఆన్సర్ కీ ఎప్పుడు వస్తుంది అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. అది కూడా నేను రీసెంట్గానే చేశాను. ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. అండ్ అలాగే ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్ 6 months చదవాలని చెప్పాను కదా, సో అది కూడా ఆ ప్లేలిస్ట్ ఇస్తాను. సో ఇక్కడి నుంచి చదివి PDFs మన యాప్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు బోనస్గా ఈ NTPC స్పెషల్ వీడియో ప్లేలిస్ట్ అన్నది కూడా మీకు ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. లైక్ కెమిస్ట్రీకి సంబంధించిన మొత్తం కెమికల్ ఫార్ములాస్ ఒకే వీడియోలో, ఫిజిక్స్కి సంబంధించి 6th to 10th NCERT వరకు ఉన్న ప్రతి ఒక్క న్యూమరికల్ ఫార్ములా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో అది మీరు సమ్స్ చేయడానికి, ప్రాబ్లమ్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు దానికి సంబంధించి ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి అన్ని ఫార్ములాస్ చాప్టర్ వైజ్ గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ట్రైబల్ మూమెంట్స్, రివర్ ఆఫ్ ఇండియా, ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్ ఉంది. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవ్వచ్చు. ఓకే, ఈ 2 ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా వీడియో టాపిక్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. దాంతోపాటు హై పాయింట్లు ఇవ్వడం మర్చిపోవద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా టైం దొరుకుతుందని రిలాక్స్డ్ ఉంటారు. సో ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.